ఖచ్చితంగా తిప్పి కొడతారని చెప్పి మేము భావిస్తున్నాం. మేము ప్రతిపక్ష మేము ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం. అండ్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మిత్రపక్షంగా మా మీద కూడా ఉన్నది. కనుక ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్తున్నాం పార్టీ పరంగా. అదేవిధంగా అధికారుల విషయం అంటారా, ఏకతాటిన ఒకేసారి కాదు కదండి, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలో ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, వారు ఖచ్చితంగా చేస్తారు. మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి విషయమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. దానికి సంబంధించి ప్రవేశపెట్టాం. మొన్న జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద జేపీసీ కూడా వేయటం జరిగింది. ఈ జేపీసీ చాలా వైడ్గా అందరితోటి కన్సల్టేషన్స్ చేస్తుంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలు, భావాలు అన్నీ కూడా వారికి రాయొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాని మీద ఏ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత విధి విధానాన్ని రూపొందించడం, బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి పార్లమెంట్లో చర్చ అనేది జరుగుతుంది. దాని మీద ఓటింగ్ అడిగితే ఓటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ అంతా అయిన తర్వాతే జమిలీ బిల్లు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా కేవలం చర్చనీయాంశమైంది అల్లు అర్జున్ అంశం. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. దానికి సంబంధించి వారు ఆల్రెడీ పిలిచినట్టున్నారండి. వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు ఎంక్వైరీ కోసం. వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్నటువంటి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో, ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడటం, ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ గారు మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇంకా తీవ్రంగా ఈ అంశాలు నడుస్తూనే ఉంది. దీనికి ఇప్పటికి కూడా 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే 10 లక్షలే మాకు అందినాయి అని బాధిత కుటుంబం సంబంధించిన వ్యక్తి ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను. అక్కడ డెఫినెట్గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీసు అక్కడ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి. ఒక్క నిమిషం, అక్కడ కల్పించాలి. అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలా మందికి అనుమానం ఉంది. తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది. ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆర్థిక సాయం అంటారా, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు. వాళ్ళు చర్చించుకుంటారు. ప్రజల ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఉమ్మడి నాయకుల మీద వేధింపులు చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర మందకొడి గారు స్టేషన్కి సంబంధించి వాళ్ళు ముందు వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అని అనుకున్నారు. మనం గట్టిగా వాళ్ళతో పట్టుబట్టి సిటీ అంతా కూడా మనకి ఈస్ట్ వైపు నుండి మనకి డెవలప్మెంట్ ఈస్ట్ వైపు కావాలంటే డిజైన్స్ మార్చి రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది. ఆ రీడిజైన్ చేసినటువంటి సందర్భంలో ఇంకొంత వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఏదైతే అనుమతులు ఉన్నాయో దానికంటే కూడా అధిగమించి ఇప్పుడు వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైల్వే బోర్డుకు